కౌన్ బనేగా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోటాలో 5 ఖాళీ వచ్చే నెల 29తో ముగింపు. అందులో గులాబీకి దక్కేది 1. సత్యవతి రాఠోడ్కు రెన్యువల్. బీఆర్ఎస్లో సీనియర్ల ఆశలు. హాట్ టాపిక్గా గులాబీ ఎమ్మెల్సీ పార్టీ మారిన ఎమ్మెల్యేలను డిఫెన్స్లో పడేసేలా ప్లాన్ అంటూ వార్తనైతే చూస్తూ ఉన్నాం. మొత్తానికి 5 ఎమ్మెల్సీలు వచ్చే నెల 29తోని మార్చి 29తోని మొత్తానికి 5 ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయి. దానిలో 4 కాంగ్రెస్ పార్టీకి దక్కేటువంటి అవకాశం కనబడతా ఉంటే 1 మాత్రము ఇటు బీఆర్ఎస్ పార్టీకి పోనున్నటువంటి సందర్భం. బీఆర్ఎస్ శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక హాట్ టాపిక్గా మారింది. అధినేత కేసీఆర్ కొత్త వారికి అవకాశం ఇస్తారా లేక ప్రస్తుతం పదవి కాలం ముగిస్తున్న వారికి రెన్యువల్ చేస్తారా అనే చర్చ మొదలైంది. ఈ చర్చ ఎలా ఉన్నా కొంతమంది సీనియర్లు మాత్రం ఎమ్మెల్సీ కోసం తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎవరికి కేసీఆర్ ఆశీస్సులు ఉంటాయనేది నేతలకు అర్థం కాని పరిస్థితి. గతంలో దాసు శ్రావణ్, కుర్ర సత్యనారాయణను గవర్నర్ కోటాకు సిఫార్సు చేసిన నాటి గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. వాటిని మళ్ళీ ఎమ్మెల్యే కోటాలో సిఫార్సు చేస్తారా అనే అంశంపైన చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలు వచ్చే నెల 29న ఖాళీ అవుతున్నాయి. అందులో బీఆర్ఎస్ నుంచి షేర్ సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూదాలతో పాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎగ్గి మల్లేశం, ఎంఐఎంకు చెందిన మిర్జా రియాజ్ ఉల్ హసన్ స్థానాలు ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టు 6న హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో బీఆర్ఎస్ నుంచి ఎన్నికై ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంఎస్ ప్రభాకర్ పదవి కాలం పూర్తవుతుంది. ఈ స్థానాలకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. దీంతో బీఆర్ఎస్లోని ఆశావాహులు ఎవరికి వారుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేటీఆర్, హరీష్ రావు, కవితను సైతం కలిసి విజ్ఞప్తులు చేస్తున్నట్లుగా సమాచారం. కొంతమంది నేతలు ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు వెళ్ళి కేసీఆర్ను కలిసి ఆశీర్వాదం తీసుకుంటున్నట్టుగా తెలుస్తున్నది. ఇక సత్యవతి రాథోడ్కు రెన్యువల్ చేస్తారా లేకపోతే దాసో శ్రావణ్ లాంటి వాళ్ళకి ఏమైనా ఇస్తారా ఏంటనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి సందర్భం. ఈ యొక్క విషయంలో ఎవరెవరికి ఎట్లా పోతుంది అంటే నోటిఫికేషన్ వెలువడబోయే 5 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి 1 స్థానం మాత్రమే దక్కనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాల్లో విజయం సాధించగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. దాంతో బీఆర్ఎస్ బలం 38 మందిగా ఉన్నది. అందులో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడంతో గులాబీ ప్రాతినిధ్యం 28కి పడిపోయింది. త్వరలో జరగబోయే శాసనసభ్యుల కోటాలో 1 ఎమ్మెల్సీ స్థానానికి సగటున 23 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. దీంతో బీఆర్ఎస్ 1 ఎమ్మెల్సీతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. 1 ఎంఐఎం, 3 కాంగ్రెస్ పార్టీకి దక్కనున్నాయి. దీంతో ఆ 1 స్థానం బీఆర్ఎస్లో ఎవరికి దక్కుతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొన్నది. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ బీసీ వాదం ఎత్తుకొని కులగణన, బీసీ రిజర్వేషన్ అంశాలను ప్రస్తావిస్తున్న నేపథ్యంలో బీసీకి అవకాశం ఏమన్నా ఇస్తారా అనే చర్చలు పార్టీలో నడుస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వాదంతో వెళ్ళి మెజారిటీ స్థానాల్లో విజయం సాధించాలంటే ఈ ఎమ్మెల్సీ కీలకంగా ఉన్నది. దాసో శ్రావణ్కు దక్కేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనబడతా ఉన్నాయి. మొత్తానికి విప్పు జారీ చేసి పోవాలని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారట. ముఖ్యంగా 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వారి విషయంలో మాత్రము విప్పు జారీ చేస్తే వర్కౌట్ అవుతుందా అని చెప్పేసి ఒకటి ఆలోచన చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. మరి ఈ ఎమ్మెల్సీ దాసో శ్రావణ్కు దక్కితే మాత్రము బీఆర్ఎస్ పార్టీ ఒక మంచి పని చేసినట్టుగా అందరూ కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది.